Hello students, this is AH Maths Academy, Karnool. స్టూడెంట్స్ ఈరోజు ఒక స్కాలర్షిప్ ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ అని ఇది 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వాళ్ళకు ఇస్తారు. ఇందులో 60,000 వరకు స్కాలర్షిప్ వస్తుంది. సో ఈ స్కాలర్షిప్ని మీరు గూగుల్లో పోయి ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ అని 2025-26 అని కొట్టినట్లయితే అన్ని డీటెయిల్స్ వస్తాయి. కొన్ని స్కాలర్షిప్లు నేను యాక్చువల్గా చెప్తున్నాను, ఆ స్కాలర్షిప్లు కొన్ని డేట్ అయిపోయి ఉంటాయి, ప్లస్ కొన్ని రావాల్సి ఉంటాయి స్కాలర్షిప్ డేట్. మీరు సెర్చ్ చేస్తూ ఉండండి, అయిపోయినవి నెక్స్ట్ ఇయర్ కొరకు మీకు పనికి వస్తుంది. ఒకవేళ ఇంకా నోటిఫికేషన్ రాలేదనుకోండి, అది మీకు పనికి వస్తుంది. కాబట్టి నేను అన్ని స్కాలర్షిప్లను వన్ బై వన్ చెప్పుకుంటూ పోతున్నాను. మీరు దీన్ని గమనించి అన్ని స్కాలర్షిప్లను మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. చూడండి, ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రతి స్కాలర్షిప్ మనకు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు వర్తిస్తుంది. అలాగే కొన్ని స్కాలర్షిప్లు పీజీ, డిగ్రీ పీజీ కూడా ఉన్నాయి, ఆ స్కాలర్షిప్లు కూడా వర్తిస్తాయి. ఇవి కూడా ఆదిత్య బిర్లా కూడా డిగ్రీ పీజీ కూడా ఇస్తారు. కాకపోతే గమనించాల్సింది ఏమిటంటే 8th క్లాస్ నుంచి 12th క్లాస్ ఒక స్టూడెంట్స్కి టర్నింగ్ పాయింట్ లాంటిది. దీనికి ప్రతి తల్లిదండ్రులు గమనించి 8th క్లాస్ నుంచి 12th క్లాస్లో మంచి మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని స్కాలర్షిప్లకు రిటర్న్ టెస్ట్ ఉన్నాయి. కొన్ని స్కాలర్షిప్లకు 8th క్లాస్లో వచ్చే హయ్యెస్ట్ మార్క్స్లను పరిగణన తీసుకొని, లేదా 9th క్లాస్లో తీసుకొని 10th క్లాస్ వాళ్ళకు ఇలా ఇచ్చుకుంటూ పోతున్నారు స్కాలర్షిప్. అంటే గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు ముఖ్యంగా 8th క్లాస్ చదివేవాళ్ళు, 9th 10th 11th 12th చదివేవాళ్ళు ప్రతి క్లాస్లో హయ్యెస్ట్ మార్క్ వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఇవి స్కాలర్షిప్లకు పనికొస్తాయి. అందుచేత మేము అతి త్వరలో స్కాలర్షిప్స్ ఎలా ప్రిపేర్ కావాలి, దానికి ఏ సిలబస్ ఉంటుంది, అన్నీ ఒక క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. చేరదలిచిన వాళ్ళు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వాళ్ళు తమ పేర్లను మా స్క్రీన్పై వచ్చే నంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అతి త్వరలో మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఈ క్లాసెస్ మీకు ఐఐటి, జేఈ, నీట్, ఎంసెట్ కూడా పనికొస్తాయి. ఎందుకంటే ఇది ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ముఖ్యంగా. అందుచేత దీనికి మీరు అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.